మహాగణపతిని పూజిస్తాం కదా, ఆయన ఆదిదేవుడు. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడి దేవాలయానికి వెళుతూ మనము చక్కగా కాస్త గరికను తీసుకొని వెళ్ళాలి. గరికితో పాటు కుదిరితే పూలు కూడా తీసుకొని వెళ్ళండి. మందారం పూలు కావచ్చు, చేమంతి పూలు కావచ్చు, గులాబీ పూలు కావచ్చు. అసలు గరిక తీసుకొని వెళితే చాలు. ఉట్టి గరిక తీసుకొని వెళితే ఏం బాగుంటుంది? దాంతోపాటు కొన్ని పూలు కూడా తీసుకొని వెళ్ళడం మంచిది. తీసుకొని వెళ్ళి ఆ విఘ్నేశ్వరుడి దేవాలయంలో మహాగణపతికి నమస్కారం చేసుకొని చక్కగా మీ గోత్రము చెప్పి, మీ పేరు చెప్పి పూజ జరిపించండి. గరిక కాస్త ఎక్కువ తీసుకొని వెళ్ళండి. ఆ గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత 21 ప్రదక్షిణలు చేయండి. 21 ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకోవాలి. మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ